ఫ్రెండ్స్, ఒక కలెక్టర్ సివిల్ డ్రెస్లో దీపావళి సెలవుల కోసమని తన ఇంటికి ఆటోలో వెళుతూ ఉన్నాడు. అయితే అప్పుడు రోడ్డు మధ్యలో ఒక చెక్ పోస్ట్ అనేది వస్తుంది. ఇక పోలీసులు అక్కడ ఆటోను కూడా ఆపుతారు. అలాగే ఆటో డ్రైవర్ నుండి ఆ సమయంలో పోలీసులు డబ్బును కూడా డిమాండ్ చేస్తారు. ఇక అప్పుడు ఆటో డ్రైవర్కు పోలీసులు ఏమని చెబుతారు అంటే, డ్రైవర్, నీ ఆటోకి ఇన్సూరెన్స్ లేదు, అలాగే పొల్యూషన్ పేపర్స్ కూడా లేవు, కాబట్టి నువ్వు తప్పకుండా ఫైన్ కట్టాల్సిందే అని. ఇక అప్పుడు ఆటో డ్రైవర్ మాట్లాడుతూ, సార్, దయచేసి నన్ను క్షమించండి, భవిష్యత్తులో ఈ తప్పును నేను పునరావృతం చేయను. నిజం చెప్పాలి అంటే ఆ పేపర్లన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ అవి ప్రస్తుతం ఆటోలో లేవు, నేను ఇంట్లో పెట్టాను, కావాలంటే రేపు తీసుకువచ్చి చూపిస్తాను. అయితే ఆ పోలీసులు మాత్రం ఆటో డ్రైవర్తో ఏమని చెబుతారు అంటే, లేదు, ప్రస్తుతానికైతే నీ దగ్గర డాక్యుమెంట్స్ లేవు కాబట్టి నువ్వు తప్పకుండా ఫైన్ కట్టాల్సిందే, నువ్వు ఫైన్ కట్టి ఆటోని తీసుకొని వెళ్ళు. ఇక అప్పుడు ఆటో డ్రైవర్ మాట్లాడుతూ, సార్, నేను ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరాను, నా బోనీ కూడా ఇప్పుడే మొదలైంది, కాబట్టి ఇప్పటికిప్పుడు నేను అంత ఫైన్ ఎలా కట్టగలను, నా దగ్గర డబ్బులు కూడా లేవు, నేను ఇప్పటి వరకు కేవలం 100 రూపాయలు మాత్రమే సంపాదించాను. ఇక అప్పుడు పోలీస్ మాట్లాడుతూ, నువ్వు నిన్న కూడా ఆటోను నడిపావు కదా, నిన్నటి డబ్బులు కూడా వచ్చి ఉంటాయి కదా, ఆ డబ్బైనా సరే నీ దగ్గర ఉండే ఉంటుంది, ఆ డబ్బులో నుంచి తీసి నాకు ఫైన్ కట్టు అని అంటాడు. ఇక అప్పుడు ఆటో డ్రైవర్ మాట్లాడుతూ, సార్, నిన్నటి డబ్బు నాకు నిన్నే ఖర్చయిపోయింది, ఈ రోజు ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు, దయచేసి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను, అలాగే నాతో పాటు ఎప్పుడు కూడా ఆటో డాక్యుమెంట్స్ అన్ని వెంటనే తీసుకుని వెళ్తాను. అయితే ఆటో డ్రైవర్ ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా ఆ పోలీస్ మాత్రం అతని మాట అస్సలు వినిపించుకోడు. ఇక ఆటో వెనుక సీట్లో కూర్చొని ఉన్న కలెక్టర్, పోలీస్ మరియు ఆటో డ్రైవర్ తన అధికార దర్పాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. ఇక అది చూసిన వెంటనే ఆ కలెక్టర్ కు కోపం వచ్చి ఆ పోలీస్తో ఈ విధంగా అంటాడు, అసలు నిన్ను ఇక్కడ డ్యూటీలో ఎవరు అపాయింట్మెంట్ చేశారు, అలాగే ఇక్కడ నీకు ఫైన్ వేసే హక్కు కూడా ఎవరిచ్చారు, ఎవరితో అయినా మాట్లాడే పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తాడు. ఇక అయితే అప్పటి వరకు ఆటోలో కూర్చున్న వ్యక్తిని పోలీస్ చూడడు. ఇక ఆటోలో కూర్చున్న వ్యక్తి తనను ప్రశ్నించటం చూసి పోలీస్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ సమయంలో కలెక్టర్ సాధారణమైన బట్టలు, చెప్పులు ధరించి ఉంటాడు. ఎందుకంటే ఆయన తన ఇంటి నుండి తన స్నేహితుడిని కలిసేందుకు ఆ విధంగా సాధారణమైన దుస్తుల్లో బయటికి వచ్చాడు. ఇక ఆ విధంగా పోలీస్ ఆఫీసర్ కూడా అతన్ని ఒక సామాన్య వ్యక్తి అనుకుంటాడు. అలాంటి ఒక సామాన్యుడు ఆ విధంగా ప్రశ్నలు అడిగేటప్పటికి పోలీసుకు కోపం వస్తుంది. వెంటనే పోలీస్ అధికారి కలెక్టర్ ను తిట్టడం మొదలు పెడతాడు. నీకు చట్టం గురించి ఏం తెలుసు అని అతన్ని భయపెట్టే విధంగా మాట్లాడతాడు. అలాగే కలెక్టర్ కాలర్ లాగి ఆటోల నుంచి బయటకు లాగుతాడు. అలాగే కలెక్టర్ ను చెంపదెబ్బ కూడా కొడతాడు. కానీ ఫ్రెండ్స్, ఆ తరువాత ఆ పోలీస్ అధికారికి ఏమవుతుందో మీరు ఖచ్చితంగా ఊహించి ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే పోలీస్ అధికారి కలెక్టర్ను అలాగే ఆటో డ్రైవర్ను కూడా అరెస్టు చేస్తాడు. ఆ తరువాత ఆ ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళతాడు. కానీ కలెక్టర్ మాత్రం అదంతా చూసి కూడా ఆయన నోరు విప్పడు, తాను కలెక్టర్ అని కూడా చెప్పడు. ఇక ఆ రోజు రాత్రి ఆ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా అల్లకల్లోలంగా మారింది. ఎందుకంటే వారిని అరెస్ట్ చేసిన పోలీసుకు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చూసి అందరూ కూడా షాక్ కి గురవుతారు. నిజంగా ఫ్రెండ్స్, ఈ సంఘటన అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి నిజంగా జరిగిన ఈ యథార్థ సంఘటనకు సంబంధించిన నిజాలనేవి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ యథార్థ సంఘటన కాన్పూర్లోని ఒక గ్రామంలో జరిగింది. ఆ కలెక్టర్ పేరు రాజ్వీర్ సింగ్. ఇక ఆ కలెక్టర్ ఆయన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. అయితే అతని బాల్యం అనేది చాలా కష్టంగా గడుస్తుంది. 10 ఏళ్ల క్రితం రాజ్వీర్ సింగ్ జీవితం ఈ విధంగా ఉండేది కాదు. ఆ సమయంలో రాజ్వీర్ సింగ్ తన తండ్రితో కలిసి కూరగాయల మార్కెట్కు వెళ్లి కూరగాయలు అమ్ముతూ ఉండేవాడు. రోజంతా కష్టపడి 300 నుండి 400 రూపాయలు మాత్రమే సంపాదించేవాడు. ఆ డబ్బును ఆయన చదువు కోసం ఖర్చు చేసుకుంటూ ఉండేవాడు. మిగిలిన డబ్బులను తన తల్లిదండ్రుల కోసం ఖర్చు పెట్టేవాడు. అంటే కుటుంబ ఖర్చులను కూడా రాజ్వీరే చూసుకుంటూ ఉండేవాడు. అయితే ఆ రోజులో కలెక్టర్ తన చదువుని కూడా తన కుటుంబం కోసం పక్కన పెట్టాడు. అయితే రాజ్వీర్ ఎప్పుడు కూడా తన జీవితంలో ఒక మంచి వ్యక్తిగా, అలాగే ఒక మంచి స్థానంలో ఉండాలి అనుకునేవాడు. అలా ఉండటం వలన ఎవరి ముందు కూడా తల వంచాల్సిన అవసరం ఉండదు అని భావిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన స్నేహితులు చాలా మంది కూడా ఆయన్ని ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉండేవారు. అలాగే ఆయన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి చులకనగా మాట్లాడుతూ ఎగతాళి చేస్తూ ఉండేవారు.
ఇలా చేయటం వలన ఆయనకి ఏ విధమైన హాని కలగకపోయినా కూడా ఆయన ఆత్మగౌరవం ఎప్పుడూ దెబ్బతింటూ ఉండేది. ఈ కారణంగానే రాజ్వీర్ జీవితంలో మరింతగా ఉన్నతంగా ఎదగాలని భావించి కాన్పూర్లో ఉన్న తన ఇంటిని విడిచిపెట్టి బయటకు వెళ్లిపోతాడు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాడు. ఇక ఆ సమయం నెమ్మదిగా చాలా కష్టంగా గడుస్తుంది. ఆ విధంగా 4 నుండి 5 ఏళ్ల పాటు కష్టపడి చదువుకుంటాడు. చివరికి రాజ్వీర్ సింగ్ ఆయన అనుకున్నట్లుగానే ఆయన జీవితంలో ఉన్నత స్థానానికి చేరుతాడు. అంటే ఆయన కలెక్టర్ అవుతాడు. ఇక తన కొడుకు డిఎం అంటే కలెక్టర్ అయ్యాడని తెలుసుకున్న రాజ్వీర్ సింగ్ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు. ఈ సంతోషాన్ని తన తల్లిదండ్రులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కలెక్టర్ గారు కూడా అనుకుంటారు. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన కోసం ఎన్నో దేవుళ్ళని ప్రార్థిస్తారు. వారు తమ జీవితం మొత్తాన్ని కూడా కష్టపడుతూ తమ కొడుకును చదివించారు. కాబట్టి అంతలాగా తన కోసం కష్టపడిన తన తల్లిదండ్రులకు వారిని కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే బాగుంటుందని డిఎం అనుకుంటాడు. ఈ విధంగా అనుకుని ఆయన కాన్పూర్కు వస్తాడు. అయితే ఆయన తన తల్లిదండ్రులను కలవటానికి ఇంటికి కూడా వెళతాడు. ఎందుకంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేందుకు కలెక్టర్ తన ఇంటిని వదిలి కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మళ్లీ తిరిగి తన ఇంటికి రాలేదు. ఇక ఆయన ఇంటికి వచ్చిన తర్వాత తన కొడుకు కలెక్టర్ అయ్యాడని, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయ్యాడని ఆయన తండ్రి గ్రామంలోని ప్రతి ఒక్కరికి చెబుతాడు. ఇక గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందిస్తారు. అయితే ఫ్రెండ్స్, కలెక్టర్ 3 నుండి 4 రోజుల పాటు తన తల్లిదండ్రులతో కలిసి ఆ గ్రామంలోని తన ఇంట్లోనే ఉంటాడు. తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ వారితో మంచి సమయాన్ని గడుపుతాడు. ఇక ఆ తర్వాత ఒకరోజు కలెక్టర్ తండ్రి తన కొడుకుతో ఒక పని చేయమని బజారుకు వెళ్లి అక్కడి నుండి తనకు కొన్ని మందులు తీసుకురమ్మని చెబుతాడు. ఎందుకంటే కలెక్టర్ తండ్రి మెడిసిన్స్ అనేవి అయిపోయాయి. అందుకని కలెక్టర్ కూడా సరే నానా అంటాడు. నేనిప్పుడు బజారు వెళ్లి సాయంత్రం వస్తాను, వచ్చేటప్పుడు మందులు తీసుకుని వస్తాను అని చెబుతాడు. ఆ సమయంలోనే ఆయన సాధారణ దుస్తుల్లో రెడీ అయ్యి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాడు. ఇక అప్పటికి ఆయన తన డ్యూటీలో జాయిన్ అవ్వలేదు కాబట్టి ఆయనకు సొంత కారు లేదు. ఎందుకంటే ఆయనకు కొత్తగానే పోస్టింగ్ అనేది వచ్చింది. ఆ సమయంలో ఆయన ఢిల్లీలో చదువుకున్నాడు. ఇక వారి కుటుంబం కూడా పేదవారు కాబట్టి వారికి కారు కూడా లేదు. అయితే కలెక్టర్ ఎప్పుడైతే తన ఇంటి నుండి కాలినడకన బయలుదేరి మందుల కోసం గ్రామం నుండి టౌన్ వైపు బయలుదేరి వెళతాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు ఫోన్ అనేది చేస్తాడు. అంటే కలెక్టర్ స్నేహితుడు పక్కనున్న గ్రామంలో ఉండేవాడు. ఇక అతని పొరుగు గ్రామంలో కలెక్టర్ నివసిస్తూ ఉండేవాడు. అయితే కలెక్టర్ స్నేహితుడు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. దీంతో వారికి నగరంలో భూములు కూడా ఉన్నాయి. వారు అక్కడే ఇల్లు కట్టుకున్నారు. దీంతో వారి స్నేహితుల కుటుంబం అంతా నగరానికి మకాం మార్చారు. ఇక అతని స్నేహితుడు కూడా మా అమ్మా నాన్నలు కూడా నిన్ను కలవాలి అనుకుంటున్నారు, తప్పకుండా రమ్మని చెబుతాడు. ఎందుకంటే నువ్వు కలెక్టర్ అయ్యావని ఇంట్లో కూడా చెప్పాను. వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా భోజనానికి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఇక కలెక్టర్ కూడా అతని స్నేహితుడి ఇంటికి వెళ్ళటానికి కొంత సమయం పడుతుందని చెబుతాడు. ఎందుకంటే అతనికంటూ వాహనం లేదు కాబట్టి ఆటోలో వెళ్ళాలి. కాబట్టి కొంత సమయం తరువాత వస్తానని చెబుతాడు. ఈ విధంగా కలెక్టర్ తన ఇంటి నుండి కొంత దూరం ప్రయాణించి ఒక ఆటో ఎక్కి తన స్నేహితుడి ఇంటి వైపు వెళుతూ ఉంటాడు. అంటే ఆయన ప్రయాణిస్తున్న ఆటో అనేది ఆయన గ్రామం నుండి టౌన్ వైపు వెళ్లటం ప్రారంభిస్తుంది. ఆ సమయంలో కలెక్టర్ సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. అంటే ఆయన సాధారణ దుస్తులు, సాధారణ చెప్పులు ధరించి ఉన్నాడు. ఆయన ఒక కలెక్టర్ అయినా కూడా ఒక సాధారణ వ్యక్తిలాగే ఉండటం ఆయనకి చాలా ఇష్టం. అందుకే సాధారణ దుస్తుల్లోనే తన స్నేహితుని కూడా కలవాలి అనుకుంటాడు. ఇలా ఉండటం మూలంగా ఆయనకు ఎంతో శాంతిని ఇస్తుంది. అయితే ఆయన వెళుతున్న ఆటో సడన్ గా రోడ్డు మధ్యలో ఆగిపోతుంది. ఇక ఆటో డ్రైవర్ కూడా చెక్ పోస్ట్ ఎదురుగా ఉండటంతో ప్యాసింజర్ అయిన కలెక్టర్తో మీరు కాసేపు వెయిట్ చేయండి, అక్కడ చెక్ పోస్ట్ లో తనిఖీ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కనుక నేను అక్కడికి వెళితే వాళ్ళు నన్ను పట్టుకుంటారు అని చెబుతాడు. వాళ్ళు కనుక నన్ను పట్టుకుంటే అనవసరంగా నేను ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇక అప్పుడు కలెక్టర్ ఏమని అంటాడు అంటే, డ్రైవర్ నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, నీ దగ్గర కనుక పేపర్స్ సరిగ్గా ఉంటే నువ్వు ఎటువంటి ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆటో డ్రైవర్, కానీ ఇప్పుడు నా దగ్గర పేపర్స్ లేవు, నా దగ్గర పేపర్లన్నీ ఉన్నాయి కానీ హడావిడిలో మర్చిపోయాను, అన్నీ ఇంట్లో ఉన్నాయి అని చెబుతాడు. నేనిప్పుడు ఆ మాటే పోలీసులకు చెప్పినా కూడా వారు ఏమాత్రం పట్టించుకోకుండా ఫైన్ కట్టమని డబ్బులు తీసుకుంటారు. ఆ పేపర్లు ఉన్నా కూడా వాటిలో ఏదో ఒక తప్పులను వెతికి తీస్తారు. అతని భయాన్ని చూసిన కలెక్టర్ కూడా, పర్లేదు డ్రైవర్, నేనున్నాను కదా, వాళ్ళు నీ దగ్గర ఏ విధంగా డబ్బులు తీసుకుంటారో నేను చూస్తాను, నువ్వు భయపడకుండా ముందుకు వెళ్ళు అని చెబుతాడు.
అయితే ఆటో డ్రైవర్ మాత్రం వద్దు వద్దు, నేను ఈ విధంగా చాలాసార్లు వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు మీ మాట వినరు. ప్రతిసారి ఏదో ఒక పనిలో ఏదో ఒక తప్పును వెలికి తీసి నన్ను మళ్ళీ ట్రాప్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు మళ్ళీ డబ్బులు కట్టాల్సిందే. అయితే కలెక్టర్ మాత్రం డ్రైవర్కు ఎంతగానో నచ్చ చెప్పడానికి చూస్తాడు. డ్రైవర్, నువ్వు ఎందుకు నా మాటలు అర్థం చేసుకోవటం లేదు? వాళ్ళు కనుక మీరేం తప్పు చేయకపోయినా మిమ్మల్ని డబ్బులు అడుగుతుంటే అది వారు చేస్తున్న తప్పు. మీరలా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయంటున్నారు కదా, అలాంటప్పుడు అసలు మీ నుంచి వారు డబ్బులు ఎందుకు తీసుకుంటారు? ఇక కలెక్టర్ మాటలు విని ఆటో డ్రైవర్కు కోపం వస్తుంది. వెంటనే కోపంగా, చూడు బ్రదర్, నీ కనుక ఏమైనా ముఖ్యమైన పని ఉంటే ఆటో దిగి వెళ్ళిపో. ఇక్కడి నుంచి మరో ఏదైనా ఆటోని ఎక్కి వెళ్ళు. కావాలంటే ఇప్పటికిప్పుడే దిగి వెళ్ళిపో. కానీ నేను మాత్రం ముందుకు వెళ్ళలేను. ఎందుకంటే నేను కనుక వెళితే పోలీసులు కనుక నన్ను పట్టుకుంటే తర్వాత ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. వారు తప్పకుండా నా నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఇవ్వటానికి నా దగ్గర డబ్బు కూడా లేదు. ఇక వెంటనే కలెక్టర్ కూడా ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత ప్రశాంతంగా ఆటో డ్రైవర్ను తన వద్దకు పిలిచి అంతా వివరిస్తాడు. చూడు డ్రైవర్, నువ్వు కంగారు పడకు అని చెబుతాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అలాగే పోలీసులు నిన్ను కనుక పట్టుకుంటే నువ్వు ధైర్యంగా వారికి చెప్పు, నేనెటువంటి తప్పు చేయలేదు అని. మరి మీకు నేను ఎందుకు డబ్బు ఇవ్వాలి అని కూడా అడుగు. అప్పటికి కూడా మీ దగ్గర నుంచి పోలీసులు డబ్బు అడిగితే నీ దగ్గర డబ్బులు లేవని చెప్పు. ఇక అప్పుడు ఆటో డ్రైవర్ ఏమని చెబుతాడు అంటే, సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. నా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, కానీ ప్రస్తుతం నా దగ్గర ఇవన్నీ లేవు. నేను నిన్నే నా ఆటోని శుభ్రం చేస్తూ ఉన్నాను. ఇక క్లీనింగ్ చేస్తున్న సమయంలో ఆటోలో నుంచి కాగితాలను బయటకు తీసి ఆ పేపర్లను ఇంట్లోనే పెట్టాను. ఇక ఇప్పుడు కనుక నేను చెక్ పోస్ట్ దగ్గరికి వెళితే వాళ్ళు తప్పకుండా ఆ పేపర్లన్నీ అడుగుతారు. ఇక ఇప్పుడు ఆ పేపర్లు, నా లైసెన్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు వారు కనుక నా దగ్గర లేని పేపర్స్ను, డాక్యుమెంట్స్ను అడిగితే తప్పకుండా ఏదో ఒక సాగుతో నా దగ్గర నుండి ఫైన్ పేరుతో డబ్బులు తీసుకుంటారు. ఇక ఇప్పుడు నా జీతంలో సగం డబ్బులు పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ముందుకు వెళ్ళలేను. ఇక అప్పుడు కలెక్టర్ ఆటో డ్రైవర్కు ఏమని చెబుతాడు అంటే, ఈ ఆటో మీ పేరు మీదే ఉందా అని అడుగుతాడు. అవును అని డ్రైవర్ చెబుతాడు. ఇక మీ ఇంట్లో ఆ లైసెన్స్ పేపర్ ఉంది కదా, నిజంగా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు డ్రైవర్ కూడా నిజంగా ఉంది బ్రదర్ అని చెబుతాడు. నేను మీకు నిజమే చెబుతున్నాను. ఈ ఆటో నా పేరు మీదే ఉంది. దీన్ని కొనుక్కొని ఏడాది అవుతుంది. ఇప్పటికీ కూడా నేను ఇన్స్టాల్మెంట్స్ ను చెల్లిస్తూనే ఉన్నాను. ఇక వెంటనే కలెక్టర్, అయితే నీకొచ్చిన సమస్య అంటూ ఏమీ లేదు. అయినా కూడా వారు నిన్ను డబ్బులు తీసుకోకుండా వదలరు అంటే నేను నీ ఆటో వెనకే కూర్చుంటాను. కాబట్టి వారు అడిగిన డబ్బులని నేను నీకు ఇస్తాను. కాబట్టి నువ్వు భయపడకుండా ఆటోను ముందుకు తీసుకువెళ్ళు అని చెబుతాడు. ఎందుకంటే అసలు వారు నీ నుంచి డబ్బులు ఎలా తీసుకుంటారో నేను కూడా చూడాలి అనుకుంటున్నాను. ఇక ఆటో డ్రైవర్ కూడా కలెక్టర్ మాటలు విని ఏం మాట్లాడలేకపోతాడు. దీంతో అతను సరే అని ఓకే చెప్పి ఆటోని ముందుకు తీసుకుని వెళతాడు. అయితే కలెక్టర్తో ముందుగానే, సార్, వాళ్ళు ఎంత డబ్బులు అడిగినా కూడా ఇవ్వటానికి నా దగ్గర లేవు. మీరే ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అంటాడు. ఇక అతని మాటలకు కలెక్టర్ కూడా ఓకే చెబుతాడు. నేను తప్పకుండా ఇస్తాను అంటాడు. ఈ విధంగా వారిద్దరి మధ్య డీల్ కుదిరి ముందుకు వెళతారు. ఇక ఎప్పుడైతే వారు చెక్ పోస్ట్ దగ్గరకు చేరుకున్న వెంటనే అక్కడ 3 నుండి 4 కానిస్టేబుల్ నిలబడి ఉంటారు. వారంతా కూడా ఆటోని ఆపేస్తారు. అలాగే ముందుగా ఆటోని పక్కన పెట్టమని చెబుతారు. ఇక పోలీసులు వెంటనే ఆటోను పక్కకు పెట్టించి ఆ తరువాత ఒక కానిస్టేబుల్ వచ్చి ఆటో డ్రైవర్ను పేపర్లు చూపించమని అడుగుతారు. ఇక అప్పుడు ఆటో డ్రైవర్ ఆటోకి సంబంధించిన అన్ని పత్రాలు కూడా ఉన్నాయని, కానీ ఒక సమస్య ఉందని చెబుతాడు. అదేమిటి అంటే, నేను డాక్యుమెంట్స్ అన్నిటినీ ఇంట్లో పెట్టాను. ప్రతిరోజు నేను నాతో పాటే తీసుకువస్తాను. కానీ ఈరోజు పొరపాటున నేను డాక్యుమెంట్స్ను మర్చిపోయాను. కాబట్టి ఈరోజు నేను మీకు వాటిని చూపించలేను. మళ్ళీ నేను ఇటువైపు వచ్చినా రేపు అయినా మీకు అవి చూపిస్తాను అని చెబుతాడు. ఇక అప్పుడు పోలీస్ తన మొబైల్లో ఏదో తనిఖీ చేసి చెక్ చేసిన తర్వాత నీ ఆటోకి పొల్యూషన్ డాక్యుమెంట్స్ లేవని, అలాగే నీ ఆటోకి ఇన్సూరెన్స్ కూడా ఫెయిల్ అయిందని, కాబట్టి నువ్వు తప్పకుండా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెబుతాడు. ఇక అప్పుడు ఆటో డ్రైవర్ పోలీసులకు క్షమాపణలు చెప్పి, సార్, దయచేసి నన్ను వదిలేయండి. పొరపాటు జరిగింది. నేను ఆ పేపర్లు తీసుకువస్తాను. కావాలంటే నేను మీకు రేపు చూపిస్తాను కూడా. కానీ నా లైసెన్స్లో ఎటువంటి లోపాలు లేవు. ఇక అప్పుడు పోలీస్, నువ్వు కనుక నీ పేపర్లన్నీ కరెక్ట్గా ఉంటే ఇప్పటికిప్పుడే చూపించు, లేకపోతే ఫైన్ కట్టు. నీ దగ్గర ఫైన్కు డబ్బులు లేకపోతే నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వు. నేను మా సార్కి ఏదో ఒక విధంగా చెప్పి నీకు ఫైన్ కట్టకుండా చేస్తానని చెబుతాడు. ఇక వెంటనే ఆటో డ్రైవర్ ఏడుస్తూ,
సార్ ఇప్పుడే నాకు బోనీ స్టార్ట్ అయింది, ఇంకా రోజు కూడా పూర్తి కాలేదు కదా, ఇంకా నేను డబ్బులు కూడా సంపాదించలేను, కాబట్టి నా దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి, నేను మీకు 1000 రూపాయలు ఎలా ఇవ్వగలను అంటాడు. అలాగే ఆ డాక్యుమెంట్స్ లో కూడా ఎటువంటి తప్పు లేదు కాబట్టి నేను మీకు 1000 రూపాయలు అసలు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తాడు. ఇక వెంటనే పోలీస్ ఆటో డ్రైవర్ను బెదిరించడం మొదలు పెడతాడు. అలాగే అతని కోపంగా తిట్టడం మొదలు పెడతాడు. నువ్వు తప్పు చేసి కూడా మళ్ళీ పేపర్లు చూపించకుండా నాకే ఎదురు చెబుతావా అంటూ అసభ్యంగా తిడుతూ ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక అప్పటి వరకు ఆటో వెనుక సీట్లో కూర్చొని అన్నీ తన చెబులారా వింటూ కల్లారా కలెక్టర్ చూసి కూడా నిశ్శబ్దంగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ పోలీస్ ఆటో డ్రైవర్ను చెంపదెబ్బ కొట్టడం, అతని కోపంగా తిట్టడం మొదలు పెట్టగానే కలెక్టర్ కూడా పోలీసును గట్టిగా అడగటం మొదలు పెడతాడు. అసలు మీకు ఇక్కడ పోస్టింగ్ ఎవరిచ్చారు, అలాగే మీకు ఇక్కడ ఫైన్ వేసే హక్కు ఎవరిచ్చారు అని. ఎందుకంటే ఫైన్ వేసే హక్కు ట్రాఫిక్ పోలీసులకు మాత్రమే ఉంటుంది. అసలు ఇక్కడ ఫైన్ కట్టించుకోమని మీకు ఎవరిచ్చారు హక్కు? ఇక అప్పటికే ఆటో డ్రైవర్ పై పోలీస్ కోపం వచ్చింది. అప్పటికే అతని మైండ్ అంతా పాడైపోయింది. ఇక ఆటోలో కూర్చున్న కలెక్టర్ కూడా సాధారణ దుస్తులు ధరించి ఉండటంతో అతను ఒక సాధారణ పల్లెటూరి వాళ్లాగా కనిపించాడు. అందుకే ఒక పల్లెటూరి వాడు ఏదో పని ఉండి టౌన్ కి వచ్చి నన్నే ప్రశ్నిస్తున్నాడా అనుకొని పోలీస్ కూడా కోపంగా ఆటోల నుండి కలెక్టర్ కాలర్ పట్టుకొని బయటకు లాగుతాడు. కోపంలో ఉన్న ఆ పోలీస్ కలెక్టర్ను కూడా బెదిరించడం మొదలు పెడతాడు. అసలు నువ్వెవరు, నీ ఉద్దేశం ఏమిటి, నీకేదైనా పని ఉంటే ఆ పని చూసుకో, నాకే ఎదురు చెప్పాలని ప్రయత్నించకు, నేను ఆటో డ్రైవర్తో మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నీకేంటి పని? ఇక వెంటనే కలెక్టర్ కూడా కోపంగా, నువ్వు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందని అనుకోకు, ఎవరినైనా కొట్టగలవు అనుకుంటున్నావా, ఎవరి దగ్గరైనా ఫైన్ రూపంలో డబ్బులు తీసుకోగలను అనుకుంటున్నావా అని కలెక్టర్ అంటాడు. నువ్వు చేస్తున్న పని తప్పు, అవినీతి అని నీకు తెలుసా? నీ యూనిఫామ్ ఇచ్చిన హక్కు ఇదే అని నువ్వు అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు. ఇక అతని తప్పులను ఎండగడుతున్న కలెక్టర్ మాటలు విన్న కానిస్టేబుల్ కు చాలా కోపం వస్తుంది. వెంటనే అతను కోపంగా కలెక్టర్ను అరెస్ట్ చేస్తాడు. ఇదంతా నువ్వు పోలీస్ స్టేషన్లో వివరించు అని పోలీస్ స్టేషన్కు కలెక్టర్తో పాటు ఆటో డ్రైవర్ను కూడా తీసుకువెళతాడు. ఇక కలెక్టర్ కూడా ఏమీ అనకుండా, సరే నేను నీతో పాటు పోలీస్ స్టేషన్కి వస్తాను, అక్కడే నీకు వివరిస్తాను, నాకు కూడా అదే కావాలి అని చెబుతాడు. ఈ విధంగా ఆటో డ్రైవర్ మరియు కలెక్టర్ను అరెస్ట్ చేసి వారిని అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళతాడు. కానీ ఫ్రెండ్స్, కలెక్టర్ పోలీస్ స్టేషన్కు చేరుకోగానే అక్కడ ఒక కానిస్టేబుల్ కలెక్టర్ను గుర్తుపట్టి వెంటనే అతని దగ్గరకు వచ్చి సెల్యూట్ చేయటం మొదలు పెడతాడు. సార్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకువచ్చారు అని గట్టిగా అడుగుతాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్, ఏమైనా సమస్య అయితే నేను మాట్లాడతాను అంటాడు. అయితే కలెక్టర్ మాత్రం ఏం పర్వాలేదు, కొద్దిసేపు నువ్వు సైలెంట్గా ఉండు, కొన్ని అపార్థాలు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, కాసేపట్లో అవన్నీ క్లియర్ అవుతాయి అని చెబుతాడు. అయితే ఫ్రెండ్స్, ఆ తర్వాత కానిస్టేబుల్ సెల్యూట్ చేసి అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ కు మరొక కానిస్టేబుల్ సెల్యూట్ చేయటం, సార్ అని పిలవటం, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని అడగటంతో వారిని అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ కు కాళ్ళ కింద నేల కదిలిపోయినట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో అతనికి అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇంకా చెప్పాలి అంటే ఆటో డ్రైవర్ కి కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇక అప్పుడే కలెక్టర్ కూడా అక్కడ ఉన్న మిగిలిన కానిస్టేబుల్స్ అందరినీ పిలుస్తాడు. పోలీస్ స్టేషన్లో అందరితో ఏమని చెబుతాడు అంటే, మీరు కనుక ఇక్కడ టౌన్లో ఈ విధంగానే పని చేస్తూ ఉంటే ఇక్కడ ప్రజలు పోలీసుల నుండి ఏం ఆశిస్తారో మీరే నాకు చెప్పండి. బహుశా మీలాంటి కొంతమంది పోలీసుల కారణంగానే మొత్తం పోలీస్ శాఖను కూడా అవినీతి శాఖగా పరిగణిస్తూ ఉన్నారు. ఈ ఆటో డ్రైవర్ తప్పు లేకపోయినా కూడా మీరు అతని నుండి 1000 రూపాయలు లంచం అడిగారు. అతను రోజంతా కష్టపడితే కానీ 1000 రూపాయలు సంపాదించలేడు. కానీ అతని కష్టాన్ని మీరు ఒక్క క్షణంలో ఏ విధంగా తీసుకోవాలి అనుకుంటున్నారు? ఆ కష్టాన్ని అవినీతిగా మీరు మీ జేబులో ఎలా పెట్టుకోవాలి అనుకుంటున్నారు? ఇదేనా మీరు మీ డ్యూటీలో నేర్చుకున్నది? ఈ విధంగా కలెక్టర్ అక్కడున్న కానిస్టేబుల్ అందరికీ కూడా వార్నింగ్ ఇస్తాడు. నేను కనుక ఈరోజు ఆటోలో కూర్చొని ఉండకపోతే అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందో నాకు తెలిసి కూడా ఉండకపోవచ్చు. ఈ విషయాలన్నీ నా కళ్ళారా నేను చూసి ఉండకపోతే ఈ ఆటో డ్రైవర్ని కూడా ఖచ్చితంగా అరెస్టు చేసి జైల్లో పెట్టేవారు కదా. ఆ విధంగా అతని జీవితం కూడా నాశనమై ఉండేది. ఇప్పటికే మీరు ఎంతమంది జీవితాలను ఈ విధంగా నాశనం చేశారో కూడా నాకు తెలీదు. కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసిన ఇటువంటి అన్ని పనుల గురించి విచారణ జరుగుతుంది. ఆ విధంగా కలెక్టర్ వార్నింగ్ తో అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. 1-2 రోజుల పాటు సిబ్బంది అంతా కంగారు పడతారు.
ఇక అక్కడ ప్రజలందరిలో కూడా భయానక వాతావరణం మొదలవుతుంది. ఇక కొన్ని రోజుల పాటు ఆ ఇన్వెస్టిగేషన్ నెమ్మదిగా సాగుతుంది. తరువాత కలెక్టర్తో అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ అధికారి, అతనికి సహకరించిన మిగిలిన పోలీసులు అందరినీ కూడా ఉద్యోగం నుంచి తొలగించారని, అంటే వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారనే వార్త బయటకు వస్తుంది. ఆ పోలీసుల యొక్క అవినీతి మరియు దుష్ప్రవర్తన కారణంగానే వారికి శిక్ష పడిందని మిగిలిన పోలీసులందరికీ కూడా ఇది ఒక వార్నింగ్ లాగా అనిపిస్తుంది. ఇక అక్కడ పోలీసులు ఎవరి దగ్గరైతే ఈ విధంగా లంచాలు తీసుకుంటూ ఉన్నారో, అలాగే ఆ గ్రామంలోని వారందరూ కూడా ఇటువంటి పోలీసులకు ఇలాంటి శిక్ష వేయటం కరెక్టే అని అందరూ భావిస్తారు. ఇటువంటి సంఘటనను మీరు కూడా ఎప్పుడో ఎక్కడో మీ కళ్ళారా కూడా చూసి ఉంటాము అని. ఎందుకంటే మన ప్రపంచం చాలా పెద్దది. ఇటువంటి సంఘటనల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ రోజు ఆటో డ్రైవర్ జీవితం ఖచ్చితంగా పోలీసుల వలన నాశనమై ఉండేదే కదా. అతని దగ్గర డబ్బులు తీసుకునేవారు. ఒకవేళ డబ్బు లేకపోతే అతని జైల్లో కూడా పెట్టేవారేమో. అతని ఎన్ని రోజులు జైల్లో పెట్టారన్నది విషయం కాదు. కానీ ఈ విధంగా చేయటం మూలంగా ఆ డ్రైవర్ జీవితం అనేది ఎంతలాగా నష్టపోతుంది. అయితే తప్పు నిజంగా అసలు ఎక్కడ జరుగుతుంది, వ్యవస్థలోనా లేదా ప్రజల్లోనా, మీరే ఆలోచించండి. ఎందుకంటే నిజాయితీ పరుడైన కొంతమంది ఆఫీసర్స్ మూలంగా ఇటువంటి నేరాల గురించి అప్పుడప్పుడు బయటికి రావటం మనం కూడా చూస్తూ ఉన్నాం. అలాగే ఈ సంఘటన చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టడానికో మీ మనోభావాలను కించపరచడానికో కాదు. సమాజంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనల గురించి తెలుసుకొని మీరు కూడా అలర్ట్గా ఉంటారు అని మాత్రమే. మరి ఈ సంఘటన ద్వారా మీకేమనిపిస్తుంది? మీరు కూడా ఈ కలెక్టర్ను నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.